తిరుమలలో శ్రీవారి లడ్డూ తయారులో పెద్ద కుంభకోణం జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం దీనిపై ఎందుకు నోరు విప్పడం లేదన్న చర్చ ఇప్పుడు తిరుపతిలో సాగుతుంది. లడ్డూ కల్తీ ఇష్యూపై ఇంత జరుగుతున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎందుకు అందుబాటులో లేరని పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వైసీపీ తరపున తమ వాదనలు వినిపిస్తూ తిరుమల ఆలయం ఎదుట ప్రమాణం చేస్తూ తాను తప్పు చేయలేదని పెద్ద ఎత్తున నినాదిస్తున్న నేపథ్యంలో తిరుపతి స్థానిక ఎమ్మెల్యే మాత్రం కనీసం లడ్డూ వివాదంపై ఎందుకు నోరు విప్పటం లేదని పలువురు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ పాలనా ప్రక్షాళనను తిరుపతి నుంచి ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే అసలు యాక్టివ్ గా ఎందుకు పాల్గొనటం లేదనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. అలాగే తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు ఎందుకు చేయటం లేదనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఏమైనా కలిపి ఉంటే తాను కుటుంబం సర్వనాశనం అయిపోతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆలయం ముందు ప్రమాణం కూడా చేశారు. అయినప్పటికీ ఈ వివాదంపై జనసేన ఎమ్మెల్యే స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లడ్డూ వివాదానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందించకపోవడానికి వెనక బలమైన కారణం ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన వ్యక్తులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందనే చర్చ జరుగుతుంది. అసలు ఈ విషయంపై దర్యాప్తు జరగవలసిన వేళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ నేతలు మాట్లాడటం చూస్తుంటే పొరపాటు జరిగినట్లు పరోక్షంగా అంగీకరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ జరిగిన తప్పిదానికి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాల్సిన సమయంలో వైసీపీ కాస్త దీనికి రాజకీయ రంగు పులుముతుందనే విమర్శలు వస్తున్నాయి.